మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించింది. గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ ముందు మల్లోజులతో మరో 61 మంది సరెండర్ అయ్యారు. తమ ఆయుధాలను సీఎంకు అప్పగించారు. కాగా ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాశారు. ఇక 54 ఆయుధాలతో నిన్న గడ్చిరోలి పోలీసులు ముందు లొంగిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. అంశం చూసుకుంటున్నాం మనం ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి చూసుకోవడానికి ఎర్రసేనకు పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఏదైతే మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్గా పేరుగొచ్చినటువంటి 60 మంది మావోయిస్టులు కలిసి ఏదైతే గడ్చిరోలి పోలీసులు ఎదుట మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోవడం చూసాము. అయితే ఇవాళ ఇప్పుడు ఇందాక కూడా చూసాం మనము. ఏదైతే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు 54 ఆయుధాలను సరెండర్ చేసి ఆయుధాలను వాళ్ళకి అప్పగించేసి లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి మావోయిస్టులకు సంబంధించి కీలక వ్యూహకర్తగా 2వ స్థానంలో ఉన్నటువంటి మావోయిస్టు నేత గుర్తింపు ఉన్నటువంటి మల్లోజుల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కొంత కీలక పరిణామాన్ని చోటు చేసుకుని చెప్పుకోవాలి. అంటే ఒక కీలక నేతగా ఉండి పార్టీకి ఈ రకంగా పార్టీని వీడి బయటికి రావడం అనేది జనజీవన స్రవంతిలో కలవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అంటే ఈ మల్లోజుల ఇవాళ 60 మందితో కలిసి మహారాష్ట్ర పోలీసులు ఎదుట అటు సీఎం ఆధ్వర్యంలో కూడా లొంగిపోవడం అన్నది దేనికి చిహ్నంగా మారింది, అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అంటే ఇది కేవలము పరిస్థితులు అంటే ఏదైతే మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా ఏర్పడిన కొన్ని సమస్యల వల్లే ఇలాంటి నిర్ణయాలను తీసుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయా, లేకపోతే దీంట్లో ఇంకేదైనా వ్యూహం ఉందా అన్న ఒక ప్రశ్న అయితే రాకమానలేదు. అయితే ఇదే నేపథ్యంలో ఇంకో అంశం చూసుకోవడానికి ఆపరేషన్ కగార్ ఏదైతే గత 8 నెలలుగా ఆపరేషన్ కగార్ను మనం చూస్తున్నాం, దానికి సంబంధించి ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మావోయిస్టులంతా కూడా ఒక్కొక్కరిగా లొంగిపోవడం అన్నది ఒక ప్రధాన అంశంగా మారింది. అయితే ఎవరైతే లొంగిపోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి అంతర్గత విషయాలన్నీ కూడా పోలీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వాలకు చేరవేశారు అన్న ఒక ప్రధాన ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఏది ఏమైనా కూడా ఇప్పుడు మల్లోజుల 60 మందితో కూడి ఇవాళ లొంగిపోవడం అన్నది కొంత చర్చగా మారింది. అయితే మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద ఎత్తున షాక్ అని కూడా చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా హిడ్మా అంటే మావోయిస్టు నేతల్లో చాలా ప్రధాన నాయకుడు ఉన్నటువంటి హిడ్మా ఛత్తీస్గఢ్లోని హిడ్మా బస్తర్ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి ఏదైతే డీకేజెడ్సీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అలాగే పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1 మాజీ కమాండర్గా ఉన్నటువంటి హిడ్మా కూడా ఇంకా ప్రస్తుతం అంతుచిక్కని పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలు కూడా ఆయన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా పట్టుబడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక అంటే ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ లొంగిపోవడం అనేది ఇప్పటితో ఇంకా ఎర్రసేనకు ఏదైతే మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించి ముగింపు పలికినట్టేనా, లేకపోతే ఇంకా హిడ్మా ఇంకా దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ ఇంకా అంతర్గత ఇంకేదైనా ప్లాన్ చేస్తుందన్న కొన్ని సందేహాలు అయితే రాకమానలేదు. అయితే ఇప్పటికి మనం చూసుకుంటే కనుక మావోయిస్టు సంస్థ బలహీనపడడానికి హిడ్మా ఇంకా ప్రభావవంతమైన నాయకుడు కొనసాగుతున్న నేపథ్యంలో హిడ్మా తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ హిడ్మా ఉన్నాడా, అసలు హిడ్మా ఇంకా బతికే ఉన్నాడా, ఆ దండకారంలోనే ఉన్నాడా, లేకపోతే ఆయన చనిపోయాడు అన్న ఒక కీలక అంశం అయితే మనకి ఇంకా తెలియని పరిస్థితి. అయితే ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మావోయిస్టు పార్టీకి ఏదైతే అంటే ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ఆపరేషన్ కగార్ చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న మావోయిస్టులు అందరూ కూడా ఒక్కొక్కరిగా లొంగిపోవడంతో కొంత చర్చగా మారిన నేపథ్యంలో ఇవాళ ఏకంగా మావోయిస్టు అగ్రనేతల్లో 2వ స్థానంలో ఉండి మావోయిస్టు పార్టీకి కీలక వ్యూహకర్తగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఏదైతే రివార్డులు ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పైన కూడా 6 కోట్ల రివార్డు ఉంది. అంటే ఆ రివార్డు వాళ్ళకి చేరుతుందా, అంటే వాళ్ళకి ఆ రివార్డు వాళ్ళ పైన ఉన్న రివార్డు వాళ్ళకి ఇస్తారా లేదా, అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది కొంత ఉద్రిక్తత అంటే ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనం చూస్తే కనుక మల్లోజుల వేణుగోపాల్ అనేది ఒక కీలక అగ్రనేతగా ఉన్న నేపథ్యంలో ఇలా లొంగిపోవడం అనేది దీంట్లో 2 రకాల అంశాలు చూసుకోవచ్చు. ఒకటి
మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏదైనా కీలక అంటే లోపల అంటే అంతర్గతంగా ఏదన్నా వ్యూహం ఏదైనా పన్నుతున్నారా అనే ఒక అంశం చూసుకోవచ్చు. లేదు పూర్తి స్థాయిలో అంటే గత కొన్ని నెలలుగా ఏదైతే ఆపరేషన్ కగారో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ దెబ్బతిని ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఎటు పోలేని పరిస్థితుల్లో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని జనజీవన స్రవంతిలోకి రావడమా, ఇంకొక కీలక ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే అప్కమింగ్ ఏదైతే మావోయిస్టు పార్టీలో చేరుతున్నటువంటి యువ సైన్యం ఏదైతుందో, యువ ఎర్ర సైన్యం ఏదైతుందో వాళ్ళంతా కూడా అప్పుడున్న వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండలేకపోతున్నారు. ఆ నేపథ్యంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన కొంత ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి సందర్భంలో ఇవాళ మల్లోజుల వేణుగోపాల్ అలాగే 60 మందితో కలిసి 54 ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోవడం అన్నదానికి నిదర్శనం అనుకోవచ్చు అన్న కొన్ని ప్రశ్నలతో అయితే ప్రస్తుతం ఒక ఆసక్తిని రేపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.